మీ అందరికీ శుభోదయం. ఈరోజు మనము ఒక కొత్త చాప్టర్ని, కొత్త లెసన్ని, ఆ తర్వాత పర్యావరణ శాస్త్రము మరియు పర్యావరణ సామాజిక శాస్త్రం గురించి ఈరోజు మనం పాఠంలో తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ అబ్బాస్. ఈరోజు మనము పర్యావరణ సామాజిక శాస్త్రం గురించి తెలుసుకుందాం. మీ అందరికీ తెలుసు, ప్రపంచం అనేది ఎప్పటికీ మారుతూ ఉంటుంది. అది ఎట్లా మారుతూ ఉంటుందంటే రకరకాల కారణాల వల్ల ప్రపంచం ఎప్పటికీ ఒకే తిరిగా ఉండదు. అది నా చిన్నప్పటికీ ఇప్పటికీ ఎంతో మార్పు అనేది రావడం జరిగింది. మరీ ముఖ్యంగా గత 200 సంవత్సరాలలో జరిగినంత మార్పు నాకు తెలిసి టెక్నాలజికల్ ఇన్నోవేషన్ కానివ్వండి, లేకపోతే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా మార్పుల వల్ల గత 200 సంవత్సరాల్లో జరిగినన్ని ఆవిష్కరణలు 2000 సంవత్సరాల నుంచి జరిగినన్ని ఆవిష్కరణలు ఒక 200 సంవత్సరాలలో మనకు ఆవిష్కరణలు అనేది జరిగినాయి. అవి స్టీమ్ ఇంజనే కానివ్వండి, ఇండస్ట్రియల్ రెవల్యూషనే కానివ్వండి, లేకపోతే ఇంకా ఏ విషయమైనా కానివ్వండి, ఈ 200 సంవత్సరాలు ఈ ప్రకృతికి బాగా దెబ్బతీసేటువంటి కొన్ని పరిణామాలు అనేటివి జరిగాయి. అందులో మరీ ముఖ్యంగా ఏంటంటే మనకు ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షను, అర్బనైజేషను, అంటే పట్టణీకరణ మరియు పారిశ్రామికీకరణ. 20వ శతాబ్దం మొత్తం కూడా పారిశ్రామిక యుగంగా మనం చెప్పుకోవచ్చు. ఈ పారిశ్రామిక యుగంలో ఎట్లా ప్రకృతి దెబ్బతింటున్నది అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. మీరు గమనించే ఉంటారు, ఒకప్పుడు వర్షాలు ఒక రకంగా ఉండేది, ఇప్పుడు వర్షాలు ఇంకో రకంగా ఉన్నాయి. ఒకప్పుడు మనకు ఎండలు ఇంతగా విపరీతమైనటువంటి ఎండలు ఉండకపోయేవి, కానీ ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి. ఒకప్పుడు చల్లు అంటే మీకు విపరీతమైన చలి ఇప్పుడు వస్తుంది. అంటే దీని అన్నిటి గల కారణాలు ఏంటి? మనం ఎక్కడనో ప్రకృతిని, అంటే ఒక తల్లిలాగా భావించవలసినటువంటి ఒక ప్రకృతిని మనం ఈరోజు దాన్ని ప్రకృతిని ఒక రకంగా మనము దాన్ని ఒక రేప్ చేసినట్టు దాన్ని మనం పూర్తిగా మనము దెబ్బతీస్తున్నామని చెప్పొచ్చు. మొన్న జయరాజ్ అన్న అని ఒక కవి ఉన్నాడు తెలుగులో. ఆయన ప్రకృతి కవి అంటున్నాడు. ప్రకృతి మీద చాలా రాశాడు. పదార్థం అనేది ముఖ్యము, పదార్థం నుంచే మనిషి వచ్చాడు. ఈ యొక్క ప్రకృతి అనేది మనం కాపాడుకోకపోతే ఎంత ఇబ్బందులు అవుతుంది అనేది కానీ జయరాజ్ అన్న లిరిసిస్ట్, పోయిట్, ఒక దళిత రైటరు, ఆయన ప్రకృతి కవి కూడా ఆయన చెప్పుకోవచ్చు. ఈ మధ్యలోనే ప్రకృతి మీద కూడా ఆయన ఒక పాట రాయడం జరిగింది. అయితే మనం ఏదైతే ప్రోగ్రెస్ అనుకుంటున్నామో, అంటే మనం ఏదైతే ఈ ప్రగతి అని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో, అది పారిశ్రామిక యుగం అనేది ఒక ప్రగతిగా చెప్పుకున్నారు. ఒకప్పుడు చెగువేరా మోటార్ సైకిల్ వాడితే అది ఒక రెవల్యూషన్ సింబల్గా ఉండేది. కానీ అదే ఈరోజు మోటార్ సైకిల్ అది ఒక రెవల్యూషన్ కాదు. ఒకప్పుడు రెవల్యూషన్ కాదు, ఇప్పుడు రెవల్యూషన్. ఇప్పుడు రెవల్యూషన్ ఏంటంటే అది గ్రీన్ రెవల్యూషన్ అని మనం చెప్పుకోవచ్చు. ఒకప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషనే గ్రేట్ రెవల్యూషన్, కానీ ఇప్పుడు అది పోయి ఇప్పుడు మనకు ఒక గ్రీన్ రెవల్యూషన్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే, మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 20వ శతాబ్దం మొత్తం కూడా మనకు పర్యావరణ శాస్త్రం మీదనే ఆధారపడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే మొక్కలే ప్రగతికి మెట్లు, మొక్కలు లేకపోతే మనిషి జీవితం లేదు. నేను ఎక్కడనో ఒకసారి చదువుతూ ఉంటుంది, మీ అందరికి తెలుసో లేదో, భారతదేశాన్ని పరిపాలించినటువంటి అశోక చక్రవర్తి ప్రతి ఊర్లోనూ ప్రతి గ్రామంలోనూ పాదచారులకు ఒక నీడలాగా, చెట్టు అనేది ఒక అమ్మ లాంటి లాగా అది చెట్లను నాటించాడు. అశోకుడు ప్రపంచ చరిత్రలోనే ఒక గొప్ప రాజుగా వెలసిల్లాడు. అశోకుడు ఎందుకు చెట్లు నాటించాడయ్యా? రోడ్ల పక్కల ఎందుకు నాటించాడంటే పాదాచారులు ఈ ఎండలు, వానలు, వర్షాలు, ఈ చలుగాలులు వీటన్నిటి నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు చెట్టు కింద కూర్చుంటే, మీరు ఎర్రటి ఎండలలో మీరు ఒక చెట్టు కింద కూర్చున్నారు అనుకోండి, మీకు ఎంత హ్యాపీ అనిపిస్తుందండి. సి నారాయణ రెడ్డి కూడా రాశాడు చాలా పాటలు చెట్ల మీద. ఇది అందరికీ తెలుసు. సుద్దాల అశోక్ తేజ రాశాడు. ఆ తర్వాత ఇప్పుడు ఆస్కార్ అవార్డు పొందినటువంటి మనకు చంద్రబోస్ కూడా రాశాడు. ఏమని? మౌనంగానే ఎదగమని చెట్టు నీకు చెప్తుంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్థం దానిలో ఉంది. అంటే చెట్టు అది ఎప్పుడు కూడా సౌండ్ చేయదు. ఇప్పుడు మనం మనుషులు ఇంత చిన్నగా కొంచెం అవచీ చేశామో లేదో, నేను పెద్ద ఇది, నేను డాక్టరేట్, అది ఇదని ఏదో సోది ముచ్చట్లు చెప్తా ఉంటారు. కానీ చెట్టు అన్ని ఫలాలను ఇస్తుంది, అంత మానవాళికి ఉపయోగపడుతుంది. కానీ అది ఏ రోజు కూడా అది నేను ఇంత గొప్పదాన్ని, నేను ఇంత గొప్పోని అని ఏ రోజు కూడా
చెట్టు చెప్పలేదు. అంటే చెట్టు యొక్క గొప్పతనాన్ని మనకు చంద్రబోస్ గారు ఆ పాటలో వివరించడం జరిగింది. అంటే ఇప్పుడు వస్తున్నటువంటి చాలామంది రచయితలు కూడా కొంచెం మనకు ప్రకృతి పర్యావరణ సెన్సిటివ్గా ఉంటున్నారని మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా చూస్తే మనం ఒకటే మీరు విద్యార్థులు ఒకటి గమనించవలసింది ఏంటంటే 19వ శతాబ్దము 20వ శతాబ్దం అనేది పారిశ్రామిక యుగము మరియు పట్టణీకరణ అర్బనైజేషన్ అనే ఆ పేరు మీద బాగా జరిగిపోయింది. అయితే దీంట్లో ఇక్కడ పట్టణీకరణ మరియు ఈ యొక్క పారిశ్రామిక విధానం వల్ల ఏం జరిగింది అంటే మొత్తంగా ప్రపంచంలోనే చాలా చాలా మార్పులు వచ్చాయి. ఎట్లా అంటే అది పర్యావరణాన్ని బాగా దెబ్బతీసింది. నువ్వు పరిశ్రమను పెంచుతున్నావు అంటే దాని అర్థం ఏంటండి? పరిశ్రమను పెంచుతున్నావు అంటే ఏంటంటే దానికి కావాల్సినటువంటి నువ్వు ముడిసరికిని ప్రకృతిలో నుంచి లాగుతున్నావు అని అర్థం. అంటే అది ఆ రకంగా లాగడం వల్ల ఆ ప్రకృతి అనేది బాగా దెబ్బతినిపోతుంది. అంటే నువ్వు ఒక ఉదాహరణకు ఒక పేపర్ మిల్లు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ భద్రాచలం పేపర్ మిల్లు ఉంది. ఆ భద్రాచలం పేపర్ మిల్లు అనేది అక్కడ ఉన్నటువంటి చెట్లను నరికి ఆ చెట్లను పేపర్గా మారుస్తూ ఉంటారు. అందుకనే మనకు పేపర్లెస్ గవర్నమెంట్, ప్లాస్టిక్ లెస్ గవర్నమెంట్, ఈ బయోటిక్ ఏదైతే ఉందో, బయోటిక్ అంటే ఈ ఎన్విరాన్మెంటల్ ఏదైతే ఉందో, బయోటిక్ అంటే అది ప్రకృతికి సంబంధించినటువంటి అది ఏ రకంగా దెబ్బ పడకుండా ఉండాలి అనేది ప్రతి వాళ్ళు ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు. నేను ఒక్కనిగా ఖరీస్ పాయింట్ తెచ్చుకున్నప్పుడు ఇంకేం తెచ్చుకున్నప్పుడు ఎంత ప్లాస్టిక్ వ్యర్థం తయారవుతుంది. నా ఒక్కనికే ఒక వ్యక్తి బతకడానికే అంత ప్లాస్టిక్ వినియోగం నేను చేస్తూ ఉంటే నాకు తెలిసి దేశం మొత్తంలో, ప్రపంచం మొత్తంలో ప్రతిరోజు ఎన్ని టన్నుల ప్లాస్టిక్ను ఉపయోగిస్తున్నారో మీరు అర్థం చేసుకోవచ్చు. ఆ సింథటిక్ ప్లాస్టిక్ అనేది దాంతో సమస్య ఏంటంటే అది డిజాల్వబుల్. ఇప్పుడు మీరు పేపర్ కప్స్ వాడవచ్చు, లేకపోతే ఇంకేదైనా వాడవచ్చు, కానీ ఈ సింథటిక్ అనేది అది ఎన్విరాన్మెంట్ని బాగా పొల్యూట్ చేస్తుంది. అది భూమిలో కూడా అది కరగదు. భూమికి ఉన్న ఇంకొక నేచర్ ఏంటంటే అది చాలా ఏదైతే మనం వ్యర్థ పదార్థాలని తనలో గుంజుకుంటుంది. మన CO2ను కూడా, అంటే మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ కూడా అది వదిలేసేసి అది మనకు ఆక్సిజన్ ఇస్తుంది. అంటే మనిషికి ప్రకృతికి మధ్యలో ఈ సంబంధం అనేది మనం కనుక ఆ బ్యాలెన్స్, ఎకలాజికల్ బ్యాలెన్స్, ఈక్విలిబ్రియం అంటే ఆ సమతౌల్యము కనుక మనం కోల్పోతే నాకు తెలిసి మనిషి అనేవాడు బతకడము అనేది చాలా చాలా కష్టం. అలాంటి వాళ్ళు కూడా ఒక చిన్న కవితలు రాయడం అనేది జరిగింది ప్రకృతి మీద. అంటే ప్రకృతి యొక్క గొప్పతనం ఏంటి అనేది. అది ఏమని రాశాను అంటే, చెట్టే కదా అని మాటికి చేయేస్తే ఆకుల అరణ్య రోదనలో ఈ ప్రపంచం మొత్తం కాలిపోతుంది అని రాశాను. అంటే నువ్వు మాటికి ప్రకృతి ఉంది కదా అని దాని చెట్లను నింపడం, చెట్లను నరకడం, బొగ్గు తీయడం, ఇంకేదైనా చేయడం, ఖనిజాలు వెలకతీత పేరుతోటి చెట్లను నరికివేయడము, ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం చెట్టే కదా అని మళ్ళీ మాటికి చేస్తే అది దాని ఆకుల అరణ్య రోధనలో మనం అంత భస్మం అయిపోతామని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, కోవిడ్ లాంటిది ఎవరన్నా మానవాళ్ళు ఊహించుంటారా అండి? ఊహించరు. మనం ఎక్కడో తప్పు చేసాం. ఎక్కడ తప్పు చేసి ఉంటామంటే నాకు తెలిసి మనం ప్రకృతిని కాపాడడంలో ఫెయిల్ అయిపోయాం కాబట్టి అది మన మీద రివెంజ్ తీసుకుందని నేను భావిస్తున్నాను. ఎట్లా అంటే నీకు ఆ బయోటిక్ యొక్క అంటే ప్రకృతికి మనిషికి ఉండవలసినటువంటి ఆ సమతుల్యం అనేది దెబ్బతిన్నది. ఆ సమతుల్యం దెబ్బతినడం వల్ల నీకు రకరకాల రోగాలు వస్తున్నాయి. ఇంట్లో ఫ్రిడ్జ్ వాడతారు, ఎలక్ట్రిసిటీ వాడతారు, రిఫ్రిజిరేటర్ వాడతారు, కార్లు వాడతారు, ఇంకా చాలా ఎలక్ట్రిసిటీ, ఇంకా చాలా వస్తువులు వాడతారు, ఒక్కొక్క పరిశ్రమలను వాడతారు. ఆ తర్వాత ఇట్లా రకరకాల వాడడం వల్ల ఏం జరుగుతుంది అంటే వాటి వల్ల ఒక కుటుంబమే ఎంతో పొల్యూషన్ని అది ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. అదేవిధంగా అయితే ఇక మనం పరిశ్రమల గురించి అయితే చెప్పుకోవద్దు. భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ ఈరోజు ఎవరు పర్యావరణం దెబ్బతీస్తున్నారండి? అది ఎవరంటే అది మోస్ట్ ఇండస్ట్రియలైజ్ సొసైటీ అయినటువంటి అమెరికా, మోస్ట్ ఇండస్ట్రియల్ సొసైటీ అయినటువంటి యూరప్. ఈ రెండు దేశాలు కూడా నాకు తెలిసి ప్రకృతి విధ్వంసానికి వాళ్ళు ఎక్కువగా దెబ్బతీస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎట్లా అంటే ప్రతి వాళ్ళు, మీ అందరికీ తెలుసలేదు, ఒక మంచి కారులో తిరగాలని కోరుకుంటారు. కానీ ఆ కారు ఉత్పత్తికి ఎంత పెట్రోల్ కన్జంప్షన్ అవుతుంది, ఎంత అది ఎన్విరాన్మెంటల్గా డిస్టర్బ్ చేస్తుంది అనేది
చాలా తక్కువ మందికి తెలుసు అని చెప్పొచ్చు. ఇట్లా ఇండస్ట్రియల్, ఇప్పుడు మీకు టెస్లా ఉంది. టెస్లా కంపెనీ యొక్క గొప్పతనం ఏంటి అంటే వాడు ఈ యొక్క ఆయిల్ లేకుండా, ఈ పొల్యూషన్ లేకుండా నడపడం అనేది, అంటే ప్రకృతి పరంగా, ప్రకృతికి అనుకూలంగా ఉండవలసినటువంటి వాహనాలు నడపాలనేది వాడు టెస్లా వాడు ఇమాజిన్ చేయగలిగాడు. ఫ్యూచర్ని టెస్లా వాడు ఇమాజిన్ చేయగలగడం వల్ల ఏమైందంటే ఈరోజు ప్రపంచ కుబేరుడిగా ఉన్నాడు. అతను చేసినటువంటి సోలార్ ఎలక్ట్రిసిటీ కానివ్వండి, లేకుంటే మనకు ఇదైనా కానీ, ఇది మనకు కార్ల కంపెనీలు కానీ, అంటే అది మీకు ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ బయోఫ్యూయల్స్ లేకపోతే బయోటిక్, ఇవంతా కూడా అది ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా జరిగింది. ఈ రకంగా అతను ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక మరో ఐన్స్టీన్గా కూడా అతన్ని గుర్తించడం అనేది జరుగుతుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే, ఈరోజు ప్రకృతిని కాపాడేవాడే హీరో. అంటే మనిషి ప్రకృతిని కాపాడితేనే మనిషి కూడా వాడు అభివృద్ధి చెందుతాడు. ప్రకృతిని కనుక మనం చేయకపోతే అది చాలా చాలా ఇబ్బందులు అవుతుంటుంది. మా ఇంటి దగ్గర నేను ఉదాహరణ చెప్తున్నాను, చాలా చెట్లు పెంచాను. మా ఇంటి పక్కన కూడా ఉన్నాడు. వాడేంటంటే చెట్లను నరకడమే మన పని, చెట్లను నరుకొని అమ్ముకోవడం కొంత జరిగింది. అంటే ఇప్పుడు మీకు వీరప్పన్ తెలుసు. వీరప్పన్ లాంటి కూడా దేని మీద ఆధారపడి ఉన్నారు? వాళ్ళు గంధపు చెక్కలను కొట్టడము, ఆ తర్వాత వాళ్ళు దాన్ని నమ్మడం, దానివల్ల వాడు పెద్ద హీరో అయ్యాడు. మీరు పుష్ప 2 ఈ సంవత్సరం నేషనల్ అవార్డు పొందినటువంటి పుష్ప 2 సినిమా చూస్తే అదే దాంట్లో పుష్ప 1 చూస్తే మీకు అర్థమైంది ఏంటి, వాడు కూడా దాంట్లో దొంగతనం చేసేసి ప్రకృతి మీద వాడు చేసేసి, వాడు ఏ రకంగా అక్కడ ఉన్నటువంటి లేబర్ ఏ రకంగా ప్రకృతిని మొత్తం చందపు చెట్లను నరకడం, అది వాళ్ళు లక్షలాది కోట్లాది రూపాయలు సంపాదించడము, మధ్యలో మిడిల్ మెన్, దాంట్లో రిస్క్, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఇవన్నీ ఎట్లా జరుగుతాయి, ఈ ఎర్రచందనం అనేది ఎట్లా స్మగ్లర్స్ చేస్తారు. మీరందరూ చూసే ఉంటారు చాలాసార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ చందన స్మగ్లర్లని కాల్ చేసినట్టు, వాళ్ళంతా చంపేసినట్టు మనకు వార్తలు వింటూ ఉంటారు. తమిళ వాళ్ళు ఎవరో వచ్చి దాన్ని చేయడం, ఇక్కడ ఏపీ పోలీసు వాళ్ళు ఎర్రచందన స్మగ్లర్స్ని చంపడం కర్నూలులో, అక్కడ మనం వింటూ ఉంటాం. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రకృతి పైన మనిషి ఆధారపడకుండా బతకలేడండి. దర్ ఇస్ అ సింబయాటిక్ రిలేషన్షిప్ బిట్వీన్ ది నేచర్ అండ్ ది హ్యూమన్ బీయింగ్ అని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ యొక్క అర్బనైజేషను ఈ మధ్య కాలంలో ఏంటంటే ప్రపంచీకరణ అనేది ఇంకా వేగవంతం అయిపోయి, ఈరోజు ప్రపంచీకరణ వల్ల కూడా చాలా మనకు దెబ్బతీస్తుందని, మనకు ఈ యొక్క ప్రకృతిని దెబ్బతీయడము ఇవన్నీ జరుగుతుంది. అయితే వీటన్నిటిని చదవడానికి ఇంతవరకు సోషియాలజీ ఏం చేసింది? థింకర్స్ గురించి, క్లాసికల్ థింకింగ్, అగ్రేరియన్ సోషియాలజీ, ఆ తర్వాత సోషల్ స్ట్రాటిఫికేషను, క్యాస్ట్ సిస్టము, రిలీజియన్స్, ఆ తర్వాత ఫోటోగ్రఫీ, సినిమా ఇండస్ట్రీ, వీటన్నిటి గురించి చదివింది. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి 21వ శతాబ్దపు అతిపెద్ద సమస్య, అతిపెద్ద విషయం ఏంటంటే అది పర్యావరణం అని మనం చెప్పుకోవచ్చు. అందమైన చెట్లు ఉన్నాయి, అక్కడ అందంగా ఎంత అందంగా ఉన్నాయి, అక్కడ ఒక 10 నిమిషాలు బతికితే మనకు ఆ రోజు కావాల్సిన ఆక్సిజన్ అంతా వస్తుంది. అంటే అంత అద్భుతమైనటువంటి పర్యావరణం ఉంది. ఇంత మాట్లాడుకున్నటువంటి సోషియాలజీ ఆ రోజులలో సమాజము ఎందుకు మైగ్రేషన్ అవుతుంది అనేది పల్లెటూరు నుంచి సిటీకి తెలుసుకున్నారే తప్ప, ఇప్పుడు 20వ శతాబ్దంలో ఊహించలేకపోయారు. 20వ శతాబ్దపు ఛాలెంజెస్ని సోషియాలజీ అనేది, ఎన్విరాన్మెంటల్ సోషియాలజీ రావడం అనేది నాలాంటిలకు కూడా నాకు తెలిసి ఒక అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది కొత్త సమస్య, దీన్ని మనం అడ్రస్ చేయాలి. దీనికి పునాదులు ఎవరు వేశారు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క సోషల్ ఇష్యూస్ని సామాజిక శాస్త్రవేత్తలు చదువుతూ ఉంటారు. 20వ శతాబ్దంలో మానవాళి ఎదుర్కొంటున్న అతి ప్రధానమైనటువంటి సమస్యలలో ఎన్విరాన్మెంటల్ పొల్యూషను, యాసిడ్ రైన్స్, ఆ తర్వాత డిప్లీషన్ ఆఫ్ ఓజోను, ఆ తర్వాత మనకు మురికి కాలువలు ఇవన్నీ ఉంటాయి కదా. వాటి ఇప్పుడు హుస్సేన్ సాగర్కి మనం పోయాం ఫస్ట్ ఇయర్ రోజు, పోతే మొత్తం ఆ నీళ్ళన్నీ మురికి నీళ్ళు. ఎన్నిసార్లు దాన్ని క్లీన్ చేద్దాం అనుకున్నా కానీ సిటీలో ఉన్నటువంటి మొత్తం వ్యర్థ పదార్థాలంతా వచ్చేసేసి ఆ హుస్సేన్ సాగర్లో కలవడం, ఆ హుస్సేన్ సాగర్ ఎంత క్లీన్ చేసినా కాకపోవడం అనేది అక్కడున్న జనాలకు ఒక విషవాయువులాగా తయారయ్యి అది మనిషి యొక్క ఊపిరితిత్తులు, అతని యొక్క శ్వాస మీద దెబ్బతీయడం అనేది జరుగుతుంది. అంటే ఈ రకంగా మనం అర్థం చేసుకుంటే
ప్రకృతి అనేది ఏ రకంగా ఉందనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. సోషియాలజీ, ఇప్పుడు పొలిటికల్ సైన్స్, సినిమాలు, మీరు చిరంజీవి డైలాగ్ చూసే ఉంటారు, చెట్టే కదా పీకేస్తే పీక కోస్తారు. అంటే దాని అర్థం ఏంటి అంటే చెట్లను కాపాడుకోవాలి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కానీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ, తెలంగాణ ప్రభుత్వం ఏమో హరితహారం అని, ఆంధ్రప్రదేశ్ ఏమో చెట్లు నీళ్లు అని, ఇట్లా ఈ రకమైనటువంటి వాళ్ళు అది మూమెంట్స్ అనేవి జరుగుతూ ఉంది. లేకుంటే ఈరోజు ప్రజలు ఊరుకునే పరిస్థితుల్లో లేరు. నేను కూడా మన కరీంనగర్లో ఒకటి రాశాను, ఎన్విరాన్మెంటల్ సోషియాలజీ యాజ్ ఎమర్జింగ్ డిసిప్లిన్ ఇన్ ఇండియా. అంటే ఈరోజు ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ వచ్చింది, ఎన్విరాన్మెంటల్ సోషియాలజీ వచ్చింది, ఎన్విరాన్మెంటల్ హౌసింగ్ వచ్చింది, ప్రకృతి విల్లాస్ వచ్చాయి. ప్రతిదీ కూడా ఈ ఎన్విరాన్మెంటల్ ఓరియంటెడ్గా జరిగే ప్రోగ్రామ్స్ వచ్చాయి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. సో ఇంత ప్రధానమైనటువంటి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఏ రకంగా ఉన్నాయి అనేది మనం ఈరోజు పాఠంలో మనం తెలుసుకుందాం. ప్రధానంగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 20వ శతాబ్దము, 21వ శతాబ్దం, 19వ శతాబ్దము, 20వ శతాబ్దం అనేది ఇండస్ట్రియల్ మరియు అర్బన్ సెంచరీస్గా చెప్పొచ్చు. అంటే పారిశ్రామిక మరియు పట్టణానికి సంబంధించినటువంటి యుగంగా మనం 19వ శతాబ్దాన్ని, 20వ శతాబ్దాన్ని అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ అతి పట్టణీకరణ, అన్డ్యూ అర్బనైజేషన్, అన్డ్యూ ఇండస్ట్రియలైజేషన్, ఈ రెండు కూడా పర్యావరణాన్ని నాకు తెలిసి కోలుకోలేనంత దెబ్బతీసాయని చెప్పుకోవచ్చు. మనం దాన్ని కోలుకోలేనంత దెబ్బతీసాం కాబట్టి అది మనం కోలుకోలేనంతగా దెబ్బతీస్తుంది. ఈరోజు మీరు కోవిడ్ టైంలో మీకు గుర్తుందో లేదో, చాలామంది పేషెంట్స్ ఆక్సిజన్ దొరకక చచ్చిపోయారు. అంటే ఒక మంచి ఆక్సిజన్ దొరకక చనిపోవడం అంటే ఏంటో మీకు అర్థమైంది. కొన్ని లక్షల మంది చనిపోయారు అట్లా, ఇండియాలో కానీ విదేశాలలో కానీ. అంటే ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుందండి? అది చెట్ల నుంచే కదా. ఈ రకంగా అంటే మనం పర్యావరణాన్ని బాగా దెబ్బతీసాము. ఆ పర్యావరణం అనేది ఈరోజు మన మీద పగ తీర్చుకుంటుంది అనేది నా అభిప్రాయం. ఈ పర్యావరణాన్ని దెబ్బతీయడంలో 80% వరకు మనకు యొక్క పరిశ్రమల యొక్క ప్రభావం ఉందని చెప్పొచ్చు. అంటే 80% వరకు పరిశ్రమ అంటే పొల్యూషన్ కనుక మనం 100% తీసుకుంటే, ఈ 100% పొల్యూషన్లో 80% అనేది మనకు పరిశ్రమల నుంచి, 10% ఇండస్ట్రీస్ నుంచి, అది వెహికల్స్ నుంచి, ఇంకొక 10% వేరే దాని నుంచి మనకు గ్లోబల్ వార్మింగ్ అనేది జరుగుతుంది, పర్యావరణం దెబ్బతింటుందని మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉంది అన్నది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. పర్యావరణాన్ని అర్థం చేసుకోకుండా మనము ఇంకేదో చేస్తే అది ఎట్టి పరిస్థితుల్లోనూ అది మంచిది కాదు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అయితే ఈ పర్యావరణ శాస్త్రం అనేది సోషియాలజీకి ఎప్పుడు వచ్చింది? అది సోషియాలజీ అనేవాళ్ళు, సొసైటీ చదివే వాళ్ళు ఈ పర్యావరణ శాస్త్రం ఎట్లా చదువుకున్నారు అనేది కూడా మనం ఈరోజు పాఠంలో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పర్యావరణ శాస్త్రం అనేది అమెరికాలో ఇది పుట్టిందని మనం చెప్పుకోవచ్చు. అమెరికాలోని కొంతమంది శాస్త్రవేత్తలు ఈ పర్యావరణ శాస్త్రానికి పునాదులు వేశారని మనం చెప్పుకోవచ్చు. దానికి ప్రధానంగా అమెరికన్ సైంటిస్టులు అయినటువంటి డన్లప్ దీనికి ఒక రకమైనటువంటి పునాది వేశాడని చెప్పవచ్చు. వీటన్నిటిని డిస్కషన్ చేసే ముందు మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ పర్యావరణ శాస్త్రానికి ప్రధానంగా తోడ్పడింది ఎవరు అంటే క్లూసెనర్ అనే అతను దీనికి ఎన్విరాన్మెంటల్ సోషియాలజీకి ఆద్యుడు అని మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ది సైలెంట్ స్ప్రింగ్ అనే రాచల్ కార్ల్సన్ రాసినటువంటి ది సైలెంట్ స్ప్రింగ్ అనే పుస్తకం కూడా ఎన్విరాన్మెంటల్ సోషియాలజీకి బాగా ఈ యొక్క ఆవిర్భావానికి బాగా అమెరికాలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు అది మనకు పర్యావరణ సమాజశాస్త్రానికి అది రావడానికి కారణమైందని మనం చెప్పుకోవచ్చు. ఎట్లా అంటే మీ అందరికీ తెలుసో లేదో, లవ్ కెనాల్ అనే ఒక న్యూయార్క్ సిటీకి దగ్గరలో, నయాగరా ఫాల్స్ దగ్గరలో లవ్ కెనాల్ అనే ఒక కెనాల్ ఉంది. అక్కడ చాలామంది, కొన్ని లక్షల మంది బతుకుతూ ఉంటారు. అయితే అక్కడ ఒక కంపెనీ ఏం చేసిందంటే తన యొక్క వ్యర్థ పదార్థాలు మొత్తం అది ల్యాండ్ ఫిల్గా ఉపయోగించుకుంది. ల్యాండ్ ఫిల్ అంటే తన యొక్క డంపింగ్ యార్డ్గా దాన్ని ఉపయోగించుకున్నారు. ఈ ల్యాండ్ ఫిల్లింగ్ అయిన తర్వాత అది ఏమైంది అంటే ఆ యొక్క లవ్ కెనాల్ ఇష్యూ ఏమైంది అంటే
ఎవరైతే ఈ యొక్క దీన్ని ల్యాండ్ ఫిల్గా ఉపయోగించుకున్నారో అది కాస్త మన గ్రౌండ్ వాటర్ని దెబ్బతీసింది. వర్షం వచ్చినప్పుడు ఏమైంది అంటే అదంతా కొట్టుకుపోయి ఇళ్ళల్లోకి రావడము, ఆ ఇండ్లు అనేటివి ఆ వ్యర్థ పదార్థంతోటి ఆ కలుషితమైనటువంటి నీరు వచ్చి చేరడం వల్ల ఏమైందంటే ఆ ఇల్లు అక్కడున్న వాళ్ళకి చాలా మందికి రోగాలు రావడము ఇవన్నీ కూడా జరిగాయి. అయితే దీనివల్ల అది ఒక పెద్ద ఇష్యూగా తయారైపోయింది అన్నట్టు. అంటే ఎట్లా అంటే చాలా మంది చర్మ వ్యాధులు వచ్చేసి చనిపోయారు. అది అనేది ఒక పెద్ద లౌకినాల్ ఇష్యూ అనేది ఒక పెద్ద సమస్యగా మారి ఈ ఎన్విరాన్మెంటల్ మూమెంట్ అనేది అక్కడి నుంచి మొదలైందని మనం చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా జపాన్లో ఏం జరిగింది అంటే జపానీస్లు ఏంటంటే బెంగాలీస్ లాగా ఉదయము ఫిష్ తింటారు, మధ్యాహ్నము ఫిష్ తింటారు, సాయంత్రం కూడా వాళ్ళ భోజనంలో ఫిష్ అనేది లేకపోతే బెంగాల్ వాళ్ళు బతకలేదు. ఈ రకంగా వాళ్ళు అది ఏంటంటే దాంట్లో ఒక రకమైనటువంటి ఆ సముద్రంలో ఒక కెమికల్ కలవడం వల్ల ఆ కెమికల్ కలిసేసిన తర్వాత ఆ చేపలు విషపూరితం కావడం వల్ల వాళ్ళు ఉదయము మధ్యాహ్నము సాయంత్రము అదే చేపల కూర తినడం వల్ల ఏమైంది అంటే వాళ్ళకి మితిమిత డిసీజెస్ వచ్చి చాలామంది జపానీస్లు చనిపోవడం జరిగింది. అటు లౌకినాల్ ఇష్యూ కానివ్వండి, ఇటు మితిమిత డిసీజ్ కానివ్వండి, ఇవి ఎన్విరాన్మెంటలిజానికి బాగా రావడానికి బాగా అది చేసింది. దీంతో పాటుగా ది సైలెంట్ స్ప్రింగ్ అనే బుక్ రావడము అది ఏంటంటే మనకు ఆహార ఉత్పత్తి అంటే ఓవర్ ప్రొడక్షన్ గురించి ఏం చేస్తామంటే మనం ఎక్కువగా మందులు వాడుతూ ఉంటాం. ఈ మందులు అనేటివి మానవ హృదయంపై మానవ మస్తిష్కంపై ఇప్పుడు నేను అన్నం తిన్నా కానీ నాకు ఎనర్జీ లేదు. ఎందుకంటే అది మొత్తం మందులతో పండించింది. పాలు కల్తీనే, మనం తినే ఫుడ్ కల్తీనే, ప్రతిదే కల్తీ. ఎందుకు కల్తీ అంటే మొత్తం యూరియాలతోటి మనం ఈరోజు పంటలు పండిస్తున్నాం. ఈ యూరియాల పంటల వల్ల ఏమవుతుంది అంటే మొత్తం మానవాది అనేది నిస్సారంగా, ఇంపార్టెంట్గా, ఫెకండిటీగా అంటే ఒక మనుషులలో కూడా అది బలం లేక, ధైర్యం లేక వాళ్ళ యొక్క లైంగిక జీవితాన్ని కూడా కోల్పోతున్నారు. దీనికి గల కారణం ఏమని రాస్తుందంటే కార్ల్స్ ది సైలెంట్ స్ప్రింగ్ అనే దాంట్లో మనకు ఊర్లలో ఏంటంటే పెద్దగా మీకు సిటీలలో ఎన్ని కోట్ల మంది ఉన్నారు, వీళ్ళకి కావాల్సిన నీకు అరటి పండ్ల నుంచి మొదలు పెట్టుకుంటే అన్నం వరకు ఎవడు ప్రొడ్యూస్ చేయాలి? ఇది రైతులు చేయాలి. మరి ఈ రైతులు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు అత్యధికంగా ఈ యొక్క మందులు వాడడం వల్ల ఈ మందులు అనేటివి ఎక్కువైపోయి దాంట్లో బలము సారము లేకుండా పోతుంది. ఈ మధ్యకాలంలో ఖాదర్ వల్ల ఎందుకు ఫేమస్ అయ్యాడు? అతను ఏమంటాడంటే సిరిధాన్యాలు తినండి, మీరు సిరిధాన్యాలు తింటే మీకు ఆరోగ్యము అన్నిటికీ బాగుంటుందని చెప్తున్నాడు. సిరిధాన్యాలలో మీకు ఎక్కువ ఉంటుంది, రైస్లో అక్కడిక్కడ నీకు ఈ యొక్క ప్రోటీన్స్ ఇవన్నీ బలం చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఈ రకంగా మనకు సైలెంట్ స్ప్రింగ్ అనే బుక్ ఏం చేసింది అంటే అమెరికాలో జరుగుతున్నటువంటి ఒక నిశ్శబ్ద వసంతం, అంటే నిశ్శబ్ద వసంతం ఎట్లా వచ్చిందంటే మానవాళిని మొత్తం ఖతం చేసేట. ఎందుకంటే అది వాడుతున్నటువంటి కెమికల్స్ కానీ పెస్టిసైడ్స్ కానివ్వండి, ఇవి ఉత్పత్తికి వాడే ఈ కెమికల్స్ ఈ పెస్టిసైడ్స్ వల్ల మొత్తం అమెరికా సమాజమే కాదు మొత్తం ప్రపంచమే దెబ్బతినిపోతుంది. ఇప్పుడు వాళ్ళు మన గోధుమలు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు, ఈ గోధుమలు ఎక్కడి నుంచి వచ్చాయి? వాళ్ళు ఎక్కువగా పెస్టిసైడ్స్ వాడడము, ఆ పెస్టిసైడ్స్ వల్ల ఉత్పత్తి ఎక్కువగా కావడము. పెస్ట్ అంటే కీటకం అండి, కీటకాలు అంటే పెస్టిసైడ్స్ కీటక నివారణ పేరుతోటి పెస్ట్ అనేది ఎక్కువ వాడతారు. ఈ పెస్టిసైడ్స్ వల్ల ఏమైంది అంటే వాళ్ళు ఎక్కువగా వాడడం వల్ల సైలెంట్ స్ప్రింగ్ అనేది రావడం, ఆ బుక్ రాయడం రాచల్ చటర్జీ. అది ఏమైందంటే సివిల్ సొసైటీ అంటే పౌర సమాజంలో ఆ పుస్తకం ఒక పెద్ద సంచలనం లేపింది. ఇప్పుడు గాడ్ ఫాదర్ కనుక ఒక సినిమాటిక్గా ఎట్లా సంచలనం లేపిందో ఆ సినిమా తర్వాత ఈ యొక్క రాచల్ కార్ల్సన్ రాసినటువంటి ఈ పుస్తకం కూడా ఏమైందంటే ఒక సైలెంట్ స్ప్రింగ్ అనే పుస్తకం కూడా ఏమైంది అంటే అమెరికన్ సమాజంలో ఒక పెద్ద విప్లవానికి దారితీసింది అని చెప్పొచ్చు. అంటే మధ్యతరగతి యొక్క వాళ్ళ పర్యావరణం గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత మధ్యతరగతి వాళ్ళు పౌర సమాజం అనేది పర్యావరణానికి పనిచేయాలని వాళ్ళు నడుము కట్టారు. ఈ రకంగా సైలెంట్ స్ప్రింగ్ అనేది భారతీయ అమెరికన్ చరిత్రలో ఒక పెను విప్లవాన్ని సృష్టించిందని చెప్పొచ్చు. దానివల్ల అమెరికన్ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే యుఎస్ ఎన్విరాన్మెంటల్ కమిటీని ఒకటి పెట్టింది. ఆ
ఆ తర్వాత ఎన్విరాన్మెంటల్ లయబిలిటీస్ అండ్ కాంపెన్సేషన్ యాక్ట్ ఈపీటీఆర్ఏ అని కూడా ఒక 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 చట్టం తీసుకొచ్చింది. ఎవరన్నా ఇట్లా ప్రకృతి నాలాంటోడు ఎవడన్నా ప్రకృతిని దెబ్బతీస్తే దానికి అతను ఫైన్ చేయవలసి ఉంటుంది. అది ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఒకటి. ఆ తర్వాత నేషనల్ అకాడమీ ఫర్ వాళ్ళు ఈ రకంగా అంటే నేషనల్ అకాడమీ వాళ్ళు అమెరికన్ జడ్జ్ కోర్టులు దానికి ఒక ఏజెన్సీ ఏర్పాటు చేయడం, దానికి లయబిలిటీ యాక్ట్ చేయడం, ఎవడన్నా పర్యావరణాన్ని దెబ్బతీస్తే దాని మీద వాళ్ళు చర్యలు తీసుకోవడం అనేది అమెరికన్ సొసైటీలో జరిగింది. అంటే యుఎస్ ప్రొటెక్షన్ వాళ్ళు మధ్యతరగతి కానివ్వండి, అక్కడ కోర్టులు కానివ్వండి, ఇవి కూడా చాలా సీరియస్గా తీసుకోవడం వల్ల ఇది ఒక ఒక పెను విప్లవం అయ్యి మధ్యతరగతిలో ఒక పెద్ద విప్లవాన్ని దారితీసిందని మనం అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడుగా డన్లప్ అనే అతను ఒక సోషియాలజిస్టు యొక్క ఎన్విరాన్మెంటల్ సోషియాలజీకి పునాదులు వేశాడు అని మనం చెప్పుకోవచ్చు. అంటే అతను ఏ రకంగా ఎన్విరాన్మెంటల్ సోషియాలజీని స్టార్ట్ చేశాడు. ఇక్కడ రెండు అర్థం చేసుకోవాలండి. ఎన్విరాన్మెంటల్ సోషియాలజీ అంటే ఎన్విరాన్మెంట్ అంటే ఏంటండి? ల్యాండ్, వాటరు, ఆ తర్వాత ల్యాండ్, వాటరు, ఎయిర్. ఈ ల్యాండ్, ఎయిర్, వాటర్కి మనిషికి గల సంబంధాన్ని మనము ఎన్విరాన్మెంటల్ సోషియాలజీ అంటే మూడు ప్రధానమైనటువంటి విషయం. ల్యాండ్, ఆ తర్వాత ఎయిర్, వాటర్. ఈ మూడు కూడా ఎలిమెంట్స్, బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ ది నేచర్. ఈ మూడింటికి నేచర్ ఇస్ ఆల్సో లివింగ్ ఒక లివింగ్ ఎంటిటీని గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వాటరు, భూమి, ఇవి కూడా ఒక లివింగ్ ఎంటిటీ అని మనం అర్థం చేసుకోవాలి. ఈ లివింగ్ ఎంటిటీకి మనకి గల సంబంధాన్ని మనం ఎన్విరాన్మెంటల్ సోషియాలజీ అని చెప్పవచ్చు. వాటర్కి, ల్యాండ్కి, ఆ తర్వాత మీరు వాటర్, ల్యాండ్, ఎయిర్, ఈ మూడింటికి మనిషికి గల సంబంధాన్ని ఎన్విరాన్మెంటల్ సోషియాలజీ అనేది చూస్తూ ఉంటుంది. మీరు అంతెందుకండి, మీరు ఇస్లాం తీసుకున్నారు అనుకోండి, ప్రాఫిట్ అంటాడు అన్నట్టు ఏమని, ఎవ్రీ మోస్ట్ ప్రీషియస్ థింగ్ ఇన్ ది వరల్డ్ ఈజ్ వాటర్ అని. అంటే ఎవ్రీ డ్రాప్ ఆఫ్ వాటర్ యూ షుడ్ యూస్ ప్రాపర్లీ అని. నాలంటోడు సరిగ్గా ఉపయోగించకపోవచ్చు, మిస్యూజ్ చేస్తూ ఉంటాం తెలిసో తెలియక. మా అమ్మ ఊరికి తిడుతూ ఉండదు నీళ్లు పడేయక అంటే. అప్పుడు నాకు అర్థం కాకపోయేది. ఇప్పుడు ఈరోజు అర్థమవుతుంది వాటర్ అనేది ఎంత ప్రధానమైనది. వాటర్ లేకపోతే జనాలు తాగు వాటరు, ఆ వాటర్, ఈ వాటర్ లేక ఎంతమంది హైదరాబాద్ కానీ ఢిల్లీ, బాంబేలలో, అసలు చెన్నైలో అయితే మీకు తెలుసో లేదో సమ్మర్ వచ్చిందంటే హోటల్లో రాసి పెడతారు దెర్ ఇస్ నో వాటర్ ఇన్ దిస్ హోటల్. అంటే చెన్నై లాంటి మహానగరంలో తాగడానికి నీళ్ళు లేవండి. మీకు సౌదీ అరేబియాలో లాంటి ఒక దేశాలలో వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు మన ఉప్పు నీరుని వాళ్ళు వేరే మామూలు నీరుగా మార్చేసి తాగుతూ ఉంటారు. అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ వాటర్ అనేది చాలా చాలా స్కేర్స్. మనకు ఏదైనా ఉంటే తెలియదు అంటారు. భారతదేశానికి ఏంటంటే జీవనదులు ఉన్నాయి, హిమాలయాలు ఉన్నాయి, ఆ తర్వాత ప్రకృతి ఉంది. కాబట్టి మనకు వాటర్ విలువ తెలియకపోవచ్చు. కానీ మీరు సౌదీ అరేబియాలోనో లేకుంటే ఇంకేదైనా దేశంలో ఉన్నారనుకోండి, మీకు ఆ వాటర్ విలువ, ఇజ్రాయెల్ లాంటి దేశంలో ఉన్నారనుకోండి, ఇజ్రాయెల్లో, అరబ్లో ఏం వాటర్ ఉంటుందంటే తాగడానికి మంచి నీళ్ళు ఉంటాయా, స్నానం చేయడానికి నీళ్ళు ఉంటాయా? నీళ్ళు ఉండవు, మనం ఉండవు. అంత పెట్రోల్ వాసన, ఆ పెట్రోల్ డబ్బు, ఆ డబ్బులతోటి అట్లా బతకడం అంతే. అక్కడ ఒక ప్రకృతి ఉండదు, ఒక నీళ్ళు ఉండవు, తాగడానికి నీళ్ళు ఉండవు. అంటే వాళ్ళు వేరే రకంగా వాళ్ళు కొనడము, దాన్ని ప్రాసెసింగ్ చేయడం. మనలాగా వర్షపు వచ్చి ప్రకృతిగా అట్లా వాటర్ దొరకడం వేరు. నువ్వు వాటర్ని సముద్రం నుంచి ప్రాసెస్ చేసి ఉప్పు నీళ్ళని సీదా నీళ్ళుగా మార్చడం అనేది అది వేరు. నీళ్ళు లేకపోతే ఎవడు బతకనుకోండి. అంతెందుకండి, మీకు తెలుసో లేదో, హైయెస్ట్ సివిలైజేషన్స్ మొత్తం వాటర్ రివరాయన్ సివిలైజేషన్స్ అంటారు. హరప్పా, మొహంజోదారో కానీ, అది ఏమంటే గ్రీక్ సివిలైజేషన్ కానీ, ఆరియన్ సివిలైజేషన్ అన్నా కానీ, ఏ సివిలైజేషన్, ఏ నాగరికత అయినా కానీ నదీ ప్రవాహంలోనే అది వెలసిల్లింది. మీరు నైలు నదిని తీసుకున్నారు అనుకోండి, అక్కడ ఇప్పుడు మీ ఫోటోలో నైలు నది అవపడుతుంది. నైలు నది అనేది నది పక్కనే మీకు సివిలైజేషన్ అనేది ఏర్పడ్డది. అంటే ఇట్లా చెప్పుకుంటా పోతే మనిషికి ఇట్లా మనకు అసలు ఒక అంతు ఉండదు అన్నట్టు. అంటే మనిషి అనేవాడు అసలు ఈ ల్యాండ్, వాటరు, ఎయిర్, ఈ మూడు కూడా లేకపోతే వాడు మనిషి బతకడం అనేది సాధ్యం కాదు. దర్ ఇస్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్
human society and the nature. That understanding of this relation between nature and human society is called the environmental sociology. సో ఈ మూడింటిని మనం అర్థం చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఏంటంటే మన ఎన్విరాన్మెంటల్ సోషియాలజీ అనేది మనకు అర్థమవుతుంది. దెర్ ఇస్ ఏ రెసిప్రోకల్ అండ్ డైలెక్టికల్ రిలేషన్షిప్ బిట్వీన్ ది నేచర్ అండ్ హ్యూమన్ బీయింగ్. మనకు పరస్పరంగా మనకి ప్రకృతికి సంబంధం ఉంటుంది. డైలెక్టికల్ అంటే అదొకటి చెప్తే మనం ఒకటి చేస్తాం, మనం ఒకటి చేస్తే అదొకటి చేస్తుంది. ఇట్లా కూడా ఉంటుంది. హ్యూమన్ డిటర్మినిజం వర్సెస్ నేచురల్ సుప్రీమసీ. అంటే మనం మానవుడు గొప్పన ప్రకృతి గొప్పన, అది ప్రకృతి మీద మనం విజయం సాధించాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఎట్లా అంటే ఇప్పుడు ఒకప్పుడు చందమామ అనేది నాకు ఒక దేవునిలాగా అనేవారు. కానీ మానవుడు ఏం చేశాడు, చందమామ మీదకి పోయి తన యొక్క విజయకత్నం ఎగరేశాడు. అంటే నథింగ్ ఈజ్ నేచర్ ఈజ్ కాంకరబుల్ అనేది కొంతమంది నమ్ముతారు. దాన్ని మనం హ్యూమన్ డిటర్మినిజం అని కూడా మనం చెప్పుకోవచ్చు. అలా కాదు, మనం నేచర్ని గౌరవించాలి, నేచర్ ఈజ్ సుప్రీమసీ అనేది కూడా ఇంకో దైవిక భావాలు గల వాళ్ళు నమ్ముతారు. అందుకని కొంతమంది గిరిజనులు, ఇప్పుడు నేను కోయల మీద చేశాను రీసెర్చ్. కోయల మీద రీసెర్చ్ చేస్తే ఏమైందంటే వాళ్ళు చెట్టును పుట్టను ప్రతిదీ కూడా వాళ్ళు దైవికంగా పూజిస్తారు. ఆ తర్వాత మీరు చాలామంది గిరిజనులు వాళ్ళకి దేవుడు అంటే చెట్లే. ఇంకా మనకు వాళ్ళ సమ్మక్కలు సారక్కలకు కానీ మనకులాగా కృష్ణుడు శివుడు వీళ్ళందరూ ఎవరు ఉండరు. వాళ్ళకి చెట్లే దేవుళ్ళు, చెట్లే ఆ తల్లి, చెట్లే ప్రతిదీ కూడా. ఈ రకంగా ఉంటుంది. అంటే ఇక్కడ ఎందుకు ఇవన్నీ చెప్పవలసి వస్తుందంటే సోషియాలజీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అనేది ఏం చెప్తుంది అంటే ల్యాండ్, వాటరు, ఎయిర్కి మరియు సమాజానికి. సమాజం అనేది ఒక ఇండివిజువల్ గ్రూప్స్, ఆ తర్వాత సమూహాలు ఉంటాయి. ఈ సమూహాలకి ఈ ప్రకృతికి గల మధ్య సంబంధాన్ని అనేది మనకు ఎన్విరాన్మెంటల్ సోషియాలజీ అనేది చెప్తుందని మనం అర్థం చేసుకోవాలి. ఈ యొక్క దీన్ని సోషియాలజీ అనేది ఎట్లా అర్థం చేస్తుంది, దీన్ని డన్లప్ అనే అతను డెవలప్ చేశాడు. ఆ తర్వాత దీంట్లో ఈ మిత డిసీజెస్ రావడం వల్ల, లేకపోతే ఈ లవ్ కెనాల్ ఇష్యూస్ వల్ల, మన ఇండియాలో అయితే మీకు భోపాల్ డిజాస్టర్ తెలిసే ఉంటుంది. భోపాల్లో అది మన గ్యాస్ వల్ల కొన్ని లక్షల మంది చనిపోవడం జరిగింది. మీకు చెర్నోబిల్ అనేది కూడా మీకు తెలిసే ఉంటుంది. న్యూక్లియర్ ప్లాంట్ పలిగిపోవడం వల్ల కొన్ని లక్షల మంది అక్కడ చనిపోవడం అనేది జరిగింది. అంటే మీకు ఎన్విరాన్మెంటల్ డిజాస్టర్స్, ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ ఎక్కువగా జరుగుతున్నాయి. దీనికి అన్నిటి గల కారణాలని, ఎందుకంటే మనం ల్యాండ్ని, లేబర్ని, ఆ తర్వాత మనం వాడే ప్రకృతిని. ఇప్పుడు వేదాంతాన్ని తీసుకోండి ఉదాహరణకి. వేదాంతం కానీ తీసుకుంటే అది ఏమైంది, వేదాంతాన్ని వాళ్ళు సుప్రీంకోర్టులో ఈ యొక్క ప్రకృతి, ఈ నీళ్లు ఇవన్నీ మాయ అని అక్కడ ఉన్నటువంటి కోందు ట్రైబ్స్, ఒరిస్సాలోని ట్రైబల్స్ వాళ్ళు వేదాంత కంపెనీకి వ్యతిరేకంగా పోరాడారు. వాళ్ళు వేదాంత కంపెనీకి వ్యతిరేకంగా పోరాడి వాళ్ళు తమ యొక్క హక్కుల్ని కాపాడుకోవడం అనేది జరిగింది. అంటే ఈ రకంగా మనకి ఏమర్థమవుతుందంటే ప్రకృతి అనేది గిరిజనులకే కాదు, మనిషి మొత్తానికి, మానవాళికి వాళ్ళు ఇచ్చే చెట్టిచ్చే గాలి లేకపోతే మానవాళి మొత్తం లేదని మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా సమాజానికి ఎన్విరాన్మెంట్కి సంబంధం ఉంటుంది. కార్ల్ మార్క్స్ కూడా చెప్పాడు, ఇన్ ది సోషల్ ప్రొడక్షన్ మెన్ ఎంటర్డ్ ఇంటూ డెఫినెట్ రిలేషన్స్ విచ్ కన్స్టిట్యూట్ ది బేస్ ఆఫ్ సొసైటీ అండ్ ఈస్ ది సూపర్ స్ట్రక్చర్ బిల్డర్. అంటే మనిషి తనకు తాను పునరుత్పత్తి చేసుకునే ప్రక్రియలో ఇంకొక మనిషితోటి సంబంధాలు ఏర్పరచుకున్నాడు. దీంతో పాటుగా ప్రకృతితో సంబంధాలు ఏర్పరచుకున్నాడు. ఇదే మనిషి సమాజం యొక్క ప్రాథమిక మన పునాది అని కార్ల్ మార్క్స్ గారు చెప్పారు. అంటే మనిషితోటి పోరాడతాడు, మనిషి ప్రకృతితో పోరాడతాడు. ఇది డైలెక్టికల్ రిలేషన్ ఉంటుంది. అయితే ఈ డైలెక్టికల్ డైలెక్టికల్ రిలేషన్లో ఏమైంది అంటే ఎక్కువగా అర్బనైజేషన్, దీనివల్ల ఏమైంది అంటే అర్బనైజేషన్ రావడము, ఆ తర్వాత మీకు ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్ ప్రొడగడం. ప్రతి ఒక్కరు కంప్యూటర్లు కావాలండి, కంప్యూటర్లు ఉత్పత్తి చేయాలి కదా. ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్లు కావాలి, ప్రతి ఒక్కరికి కార్లు కావాలి, ప్రతి ఒక్కరికి షూ కావాలి, అది కావాలి, పెన్నులు కావాలి. ఇవన్నీ ఎట్లా ఉత్పత్తి అయితే నీకు ఓవర్ పీరియడ్ డిమాండ్ ఎక్కువ అయిపోయింది. అంటే సమాజంలో కొన్ని లక్షల కార్లు అమ్ముడుపోతున్నాయి, కొన్ని లక్షలు అవి అమ్ముడుపోతున్నాయి. మొన్న చూశాను ఇక్కడ ఒకతను ఎలక్ట్రికల్ కార్ కాకుండా మామూలుగా అది ఎలక్ట్రికల్ కార్ వాడుతున్నాడు. దానికి పెట్రోల్ ఇట్లా అవసరం లేదు, పొల్యూషన్ తక్కువ. అంటే ఇక్కడ నీకు ఇండస్ట్రీ అనేది ప్రొడక్షన్ పెరగడం వల్ల అది పర్యావరణం మీద ఒత్తిడి, డిప్లేషన్ ఆఫ్ రిసోర్సెస్. ఇప్పుడు నీకు కారు ఉత్పత్తి అంటే ఇనుము తీయాలి, అది ఇనుము ఎక్కడి నుంచి వస్తుందండి, అది భూమిలో నుంచే కదా. బొగ్గు, పెట్రోల్, నీకు కరెంట్ కావాలంటే బొగ్గు కావాలి, బొగ్గు ఎక్కడి నుంచి వస్తుంది, అది భూమిలో నుంచే కదా. నువ్వు ఎంతని భూమిని నాశనం చేస్తావు,
నువ్వు ఎంతని ఖనిజాలను ఇప్పుడు అరుంధతి రంగం చదివితే మీకు అర్థమవుతుంది. ఆపరేషన్ గ్రీన్ హంట్ ఇవన్నీ ఏంటంటే అది యుద్ధం కాకపోతే, అంటే ఒక మనిషి ఇంకొక మనిషి మీద యుద్ధం చేస్తున్నాడు. వాని గంటలను దోచుకోవడం, వాడు ఆడపిల్లను దోచుకోవడం, ఒక గిరిజన సమాజాన్ని మొత్తం విధ్వంసం చేశారని అరుంధతి రాయ్ గారు రాశారు తన యొక్క వాకింగ్ విత్ కామ్రేడ్స్ అనే దాంట్లో. ఇదంతా ప్రకృతి విధ్వంసం, గిరిజన విధ్వంసం అనేది ఇక్కడ జరుగుతుంది. ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ఈరోజు ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్, టాటా వాడు, బిర్లా వాడు, వేదాంత వాడు, అసలు ఎన్నండి వాళ్ళు మొత్తం గిరిజనులను అత్యాచారం చేస్తున్న ప్రకృతిని, గిరిజనులను అత్యాచారం చేసి వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేయాలని కోరుకుంటున్నారు. ఇందులో భాగంగా చాలా చాలా అన్యాయం జరుగుతుంది. దీనన్నింటినీ మనం ఎన్విరాన్మెంటల్ సోషియాలజీలో చదువుతాం. దాంట్లో ఇప్పుడు ఇక్కడ దీంట్లో భాగంగా 2 సిద్ధాంతాలు ఉన్నాయి. ఒకటి హ్యూమన్ ఎకాలజీ సిద్ధాంతం. హ్యూమన్ ఎకాలజీ సిద్ధాంతం ఏం చెప్తుందంటే రాబర్ట్ పార్క్ ఆ తర్వాత వీళ్ళంతా ఏం చేశారంటే మనకున్న ప్రకృతికి హ్యూమన్ ఎకలాజికల్ మోడల్ ఏంటంటే డార్వీనియన్ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్, అంటే మనిషి తాను సర్వైవ్ కావడానికి రకరకాలుగా ఇవన్నీ చేస్తాడు అనేది మనం తెలుసుకున్నాం. అట్లాంటి రాబర్ట్ పార్క్ మోడల్ అనేది ఒకటి. అంటే ఎట్లా అంటే మనిషికి ప్రకృతికి ఎట్లాంటి సంబంధం ఉంటుంది, సిటీలలో ఎట్లా జీవిస్తారో సొసైటీలో కూడా ప్రకృతికి మనకి అట్లాంటిది అనేది హ్యూమన్ ఎకాలజీ ఒక మెథడ్ ఉంటుంది. హ్యూమన్ ఇంటరాక్షనిస్ట్ మెథడ్ ఉంటుంది. అంటే ఇంటరాక్షనిస్ట్ నేచర్ విత్ నేచర్, మనం ఎట్లా ప్రకృతితో సంభాషిస్తున్నాము, మనం ప్రకృతితో ఎలా కలిసి ఉంటున్నాము, ఆ తర్వాత పర్యావరణ ఉద్యమాలు ఏంటి, దాన్ని కాపాడుకోవడానికి లేకుంటే దాన్ని ఆపడానికి అనేది అట్లా జరుగుతూ ఉంటుంది. మూడోది ఏంటంటే డైరెక్టికల్ రిలేషన్షిప్ ఉంటుంది మనకున్న ప్రకృతికి. అంటే మనం దాన్ని బాధించడం, అది మనల్ని బాధించడం, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తే మనల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం. ఇట్లా ఇప్పుడు న్యూటన్ చెప్పాడు కదా, ఏమని, నువ్వు బంతిని ఎంత బలంగా కొడితే ఆ బంతి అంత బలంగా వెనక్కి వస్తుంది, నువ్వు నిమ్మలం కొడితే నిమ్మలంగా ఉంటుంది. నువ్వు బలంగా ప్రకృతిని దెబ్బతీస్తున్నావు, అది బలంగా వేడిగాలుని ఆ తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా ఎండాకాలంలో విపరీతమైన వర్షం రావచ్చు, లేకుంటే వర్షాకాలంలో విపరీతమైన ఎండలు కొట్టవచ్చు, చలికాలంలో వేడి కొట్టవచ్చు, ఏదైనా జరగవచ్చు అండి. ఎందుకంటే బయోటిక్ అది ఎప్పుడైతే దెబ్బతిన్నదో అది ఏమైతుందంటే ఏది ఏమైనా కావచ్చు. మనిషికి పిచ్చోడు ఏం చేస్తాడు, అట్లా ఏదైనా చేస్తూ ఉంటాడు. అట్లనే ప్రకృతిని మనం పిచ్చోడు చేస్తే అది కూడా పిచ్చిగా వ్యవహరిస్తుంటుంది. కాబట్టి మనం ప్రకృతిని కాపాడుకోవాలి, ప్రకృతిని మనల్ని కాపాడుతుంది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో ఇవన్నీ చెప్పుకుంటా పోతే మనం పాఠాన్ని చూసుకున్నాం. ఆ తర్వాత ఈ పర్యావరణ సమాజశాస్త్ర పుట్టుక సందర్భాన్ని తెలుసుకున్నాం. సమాజం మరియు పర్యావరణం సైద్ధాంతిక విషయాలను చర్చించాం. మానవ సమాజం ఎదుర్కొంటున్న ప్రముఖ పర్యావరణ సవాళ్ళను కూడా మనం ఇందులో తెలుసుకోవడం అనేది జరుగుతుంది. పర్యావరణ సమాజశాస్త్రం, పర్యావరణం మరియు సమాజశాస్త్రం 2 పదాల నుండి వచ్చింది. పర్యావరణం అనగా మానవానికి మరియు ప్రకృతికి మనం గాలి, నీరు మరియు భూమికి గల సంబంధం అని చెప్తారు. అంటే ఈ మూడింటికి గల సంబంధము, ఆ తర్వాత ఈ మూడింటికి మనిషికి గల సమాజానికి గల సంబంధాన్ని పర్యావరణ శాస్త్రం అని చెప్పచ్చు. సమాజ శాస్త్రం అనగా సమాజంలోని వివిధ మనుషుల మధ్య సామాజిక అల్లిక అని చెప్పచ్చు. అంటే ఒక్కొక్క మనిషి ఇంకొక మనిషిని ఎట్లా చూస్తున్నాడు, కాస్ట్ సిస్టమ్, రిలీజన్, ఇవన్నీ ఎట్లా చూస్తున్నాడు అనేది సామాజిక శాస్త్రం అని చెప్పచ్చు. కావున సామాజిక పర్యావరణ శాస్త్రం అంటే మానవ సమాజానికి మరి ప్రకృతి వల్ల గాలి, నీరు, భూమికి గల సంబంధం అని తెలుసుకోవడం అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనిషికి, గాలికి, నీరుకు, భూమికి గల సంబంధాన్ని మనం సామాజిక పర్యావరణ శాస్త్రం అని చెప్పవచ్చు. పర్యావరణ మార్పు క్రమంగా పర్యావరణం చెడిపోవడం జరుగుతుంది. దీనివల్ల చాలా పర్యావరణ ఉద్యమాలు వచ్చాయి. అవి చిప్కో ఉద్యమము, నర్మదా బచావ్ ఆందోళన ఉద్యమము, ఎర్త్ అవర్, పర్యావరణ న్యాయము, అంటే ఎన్విరాన్మెంటల్ జస్టిస్, మార్నింగ్, గ్రీన్ పీస్, ఇట్లాంటి ఉద్యమాలు కూడా పర్యావరణ పరిరక్షణకు వచ్చాయి. ఏ ఉద్యమాలు మానవ సమాజానికి మరియు పర్యావరణానికి సమతుల్యం తీసుకురావడానికి ప్రయత్నం చేశాయి. ఈ రకరకాల ఉద్యమాలు అనేటివి ఒక రకమైనటువంటి సమతుల్యం తీసుకురావడానికి చేశాయని చెప్పవచ్చు. మొదటిసారిగా పర్యావరణం మొదలైన జార్జ్ పెర్కిన్ మార్ష్, జఫర్డ్ పించెట్ మొదటిసారిగా పర్యావరణ సున్నితత్వాన్ని చెప్పారు. పారిశ్రామిక విధానం వచ్చిన తర్వాత సమాజ వనరుల దోపిడీ,
అతిగా వనరుల దోపిడీ వల్ల పర్యావరణ శాస్త్రానికి పునాదులు పడ్డాయి. ఇది మొదట అమెరికాలోని గ్రామీణ సమాజ శాస్త్రంలో భాగంగా ఉండేది. అంటే ఎన్విరాన్మెంటల్ అనేది ఒకప్పుడు రూరల్ సోషాలజీలో ఉండేది. ప్రకృతి మీద ఆధారపడ్డ సమాజానికి ఇది చర్చ వచ్చింది. పర్యావరణ సామాజికశాస్త్ర పితామహులుగా కొత్త పర్యావరణ సామాజికశాస్త్రానికి వాళ్ళు పునాదులు వేశారు. పర్యావరణానికి సంబంధించిన ముఖ్య ఘట్టాలు. పర్యావరణ సామాజికశాస్త్రం మొదట శామ్యుయల్ క్లూసెనర్ తన పుస్తకం మ్యాన్ అండ్ హిజ్ ఎన్విరాన్మెంట్ అనే పుస్తకంలో రాశాడు. ఈ యొక్క మ్యాన్ అండ్ ఎన్విరాన్మెంట్లో క్లూసెనర్ అనే అతను ఎన్విరాన్మెంటల్ సోషియాలజీ అనేది మొట్టమొదటిసారిగా రాశాడని చెప్పుకోవచ్చు. 1970లో ఎర్త్ డే అనేది మొదలైంది. ఆ తర్వాత 3 పర్యావరణ దశాబ్దం అని చెప్పొచ్చు. 1970ని యుఎన్ ఒక పర్యావరణ దశాబ్దంగా అది డిక్లేర్ చేసింది. ఎరువులు మరియు క్రిమిసంహారకాలు. ఈరోజు నాకు తెలిసి అసలు ఎరువులు క్రిమిసంహారకాల మీద జరిగినంత రీసెర్చ్, జరగవలసినంత రీసెర్చ్ ఇంకా జరగలేదేమో అనిపిస్తుంది. ఇప్పుడు మనకు ఊర్లో ఆవుల పేడ ఇవన్నీ ఇప్పుడు పందులది ఇంకా మనుషులది అన్ని కలిపి మనం పొలంలో వేయవచ్చు. కానీ అది దాన్ని వాడట్లేదు. ఈ మధ్యలో పెంటలు వాడట్లేదు. ఏమైనా కానీ అప్పటికప్పుడు మండలాలకు పోవడం, జిల్లా కేంద్రాలు పోవడము, ఎరువులు తీసుకురావడం, ఆ పంటలు జల్లడం, డబ్బులు ఎక్కువ వస్తాయా లేదా, పత్తి, వీటన్నిటి మీద ఎరువులు మరియు క్రిమిసంహారకాల వాడకం అనేది చాలా 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 అసలు మనం ఊహించలేనంతగా పెరిగింది. అది నా చిన్నతనానికి ఇప్పటికైతే అసలు మనం ఊహించలేదు. యూరియాలు లేక రైతులు కొట్టుకోవడం అనేది మీరు చూస్తూనే ఉంటారు. దీంట్లో మళ్ళీ కల్తీలు, మీరు కల్తీ ఎరువులు, కల్తీ క్రిమిసంహారకాలు, ఆ క్రిమిసంహారకం వాడితే అదేమో పనికిరాదు, వాడేమో ఒక్కొక్క దానికి ఎక్కువ డబ్బులు ఉంటాయి. కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు, క్రిమిసంహారక మందులు, ఇట్లా చాలా చాలా వరకు జరిగి ఇది పర్యావరణాన్ని దెబ్బతీస్తుందని మనం చెప్పుకోవచ్చు. నిశ్శబ్ద వసంతం అంటే ఎరువులు మరియు క్రిమిసంహారకాలు ఫలితంగా నిశ్శబ్ద వసంతం అంటే వ్యవసాయంలో మరియు ఆవరణ ఎటువంటి మార్పులు వచ్చాయో రాచల్ కార్సన్ దాని 10 సంవత్సరాలపై పడిన పరిశోధన ఫలితంగా చెప్పారు. అంటే ఒక 10 సంవత్సరాలు ఒక ఆడామె ఒక ప్రొఫెసరు ఈ యొక్క క్రిమిసంహారకాలు వాడటం వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయి సమాజంలో అనేది తన యొక్క రీసెర్చ్ అనేది చేయడం అనేది జరిగింది. ఆమె దాని ప్రకారం అనేది ఈ పరిశోధన ఫలంగా ఏం చెప్పారు అంటే మొత్తం పర్యావరణం ఇప్పుడు ఎంట్రికిచల్ నేటి అండి. నేను అంటే ఉదాహరణకు చెప్తున్నాను. అంటే దాన్ని మీకు గాల్లో చెప్పడం కదా, ఉదాహరణ చెప్తే మీకు అర్థమైంది. ఎంట్రికిచల్ అనేటివి ఇంతకుముందు మీకు పొలం గట్టులు తీస్తూ ఉంటే నేను చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎంట్రికిచల్ పట్టుకునేవాడిని. అది ఇట్లా ఇట్లా పాకుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ క్రిమిసింహాలకు ఇప్పుడు నువ్వు పొలం మీద వీకి అదే పనిగా వేయడం వల్ల ఎంట్రికిచలు పోయినాయి, పాములు పోయినాయి. అంటే పాములు అంటే అవి మనిషిని చాలా మంది రైతులు గారు చనిపోయారనుకోండి, కానీ ఈ కప్పల్ని పట్టుకోవడానికి పాము, ఈ కప్పల్ని వీటిని క్రాబ్ని పట్టుకోవడానికి అవి వచ్చేటివి, కానీ అవి పోయినాయి. ఇప్పుడు ఎందుకు పోయినాయి అంటే నాకు తెలుసో తెలియకో ఫ్లోరా అండ్ ఫాన్ అనేది ప్రకృతిలో ఎక్కువగా ఉంటుంది. అది కనుక ఒకసారి దెబ్బతింటే మానవాళి మొత్తం దెబ్బతిన్నట్టే. ఆ బయోటిక్ అనేది బాగా సింక్ అయి ఉంటుంది మానవాళికి ఈ యొక్క మనిషికి. ఈ యొక్క క్రిమిసంహారకాలు వాడడం వల్ల ఎక్కువగా యూరియా వేయడం, ఒక బస్తా వేసే కాడ ఇంకా ఎక్కువ పెట్టుబడి రావాలని ఇప్పుడు ప్రైవేట్ చదువులను చూసారా, మా పిల్లడు బాగా చదవాలని ఎక్కడెక్కడ డబ్బులు పెట్టి ఏదో ప్రైవేట్ లాలో పెట్టి అట్లా ఇట్లా చేసేసి మొత్తం పిల్లోని ఒక పెస్టిసైడ్స్ లాగా పెంచుతున్నారు. అంటే ఒక పెస్టిసైడ్ పంటను ఎట్లా పెంచుతారో ఈరోజు పిల్లల్ని కూడా అట్లనే పెంచుతున్నారు. అంటే ఉదాహరణ చెప్తున్నాను. ఈ రకంగా సింథటిక్ క్రిమిసంహారకాల వల్ల విచక్షణారహితంగా ఉపయోగించడం మూలన ఇటువంటి దుష్ఫలితాలు వస్తాయి తెలుస్తుంది. అంటే నువ్వు విచక్షణారహితంగా కనుక నువ్వు ఈ యొక్క వీటిని వాడితే దానివల్ల వచ్చే ఫలితాలు ఏంటి అనేది మనకు ఈ కార్లు ఈమె రాసినటువంటి రాచల్ కార్సన్ రాసినటువంటి ఇది మనకు తెలియజేస్తుంది. పర్యావరణ సామాజిక సమస్యలు అనేది సాంప్రదాయ సామాజిక శాస్త్ర పద్ధతులను ఉపయోగించి పర్యావరణం తెలుసుకుంటుంది. పర్యావరణ సామాజిక శాస్త్రం ఆధునిక పారిశ్రామిక సమాజానికి మరియు పర్యావరణానికి సంబంధాన్ని వివరిస్తుంది. The relationship between the modern society and the environment is nothing but the environmental sociology. లవ్ కెనాల్ ఘోర పరాజయం. అమెరికా చరిత్రలో అతిపెద్ద పర్యావరణ విషాదం కెనాల్ ఉదాహరణ చెప్పుకోవచ్చు. లవ్ కెనాల్లో అమెరికాలోని న్యూయార్క్ నగరానికి డగారా నయాగరా జలపాతం దగ్గర ఉంటుంది. హూకర్ అనే రసాయనిక పరిశ్రమ వాళ్ళు అక్కడ వ్యర్థ పదార్థం వేయడం వల్ల అక్కడ చాలా మంది చనిపోయారు. ఈ హూకర్ అనే ఇండస్ట్రియల్
వాళ్ళు ఏం చేశారు అంటే ఆ ఏరియాని వాళ్ళు ల్యాండ్ ఫిల్లింగ్ అంటే వాళ్ళ వ్యర్థ పదార్థాలను మొత్తం అక్కడ వేయడానికి అది వాడారు. అది అతి పెద్ద విషాదం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు పటాన్ చెరువుకి వెళ్తే నేను నా ఫ్రెండ్ భగీరథ్ బెహ్రా అనేవాడు ఒక ప్రాజెక్ట్ చేస్తూ ది ఇంపాక్ట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఆన్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అని ఒక పరిశోధన చేశాం ఎంఫిల్కి. అది మనకు అర్థమైంది ఏంటి అంటే అక్కడున్న వ్యక్తులకి మొత్తం చర్మం ఊడిపోతుంది. అట్లా అంటే అంత ఇంపాక్ట్ ఉంది. ఒక సిల్టేషన్ జరుగుతుంది. సిల్టేషన్ అంటే ఎట్లా అంటే ఆ రసాయనాలు వచ్చి ఆ ఊరు చెరువులు, ఇప్పుడు ఎస్పెషల్లీ ఫార్మా ఇండస్ట్రీస్ అనేది హైదరాబాద్ హబ్ అయిపోయింది. ఈ ఫార్మాల్ వాళ్ళు వదిలేసేటువంటి ఆ వ్యర్థ పదార్థాల వల్ల ఆ ఊర్లోని చెరువులు నాశనం అయిపోయి ఆ చెరువులో మనకు తూము అనేది ఉంటుంది. మీకు చిన్నప్పుడు చూసుంటారు మీరు ఎవరైనా. ఆ తూములో ఒక రాడ్ ఉంటుంది. ఆ రాడ్ అనేది ఈ యొక్క కెమికల్స్ పోయినటువంటి వాటర్ అక్కడ చెరువులో ఉండడం వల్ల ఆ ఇనుమునే తినేసింది. అంటే మీరు ఊహించుకోండి, యొక్క ఇండస్ట్రియల్ పొల్యూషన్ అనేది వ్యర్థ పదార్థాలు అనేది మొత్తం అది చేశారు. అంటే దాన్ని ల్యాబ్కి తీసుకొచ్చేసేసి నేను నా ఫ్రెండ్ దాన్ని చేయడం జరిగింది. అంటే ఇంత ఘోరంగా ఉంటుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మినిమిత్త రోగం, ఇది మెదడుకు సంబంధించిన రోగము. కండరాలు దెబ్బతినడము, చూపు తగ్గిపోవడము, ఏది మెథిలీ మెర్క్యూరీ వల్ల జరుగుతుంది. ఇది ఇలా ఎక్కువగా చేపలు తినడం వల్ల వచ్చింది. మెథిలీ మెర్క్యూరీ సముద్రంలో వదలడం, వాటిని చేపలు తినడం, చేపలను జపాన్ వాళ్ళు తినడం వల్ల ఇది వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. సమాజానికి మరియు పర్యావరణ సంబంధించిన సూత్రీకరణలు. మానవావరణ శాస్త్రం, ఇది రాబర్ట్ పార్క్ అనే సామాజిక శాస్త్రవేత్త ఇచ్చాడు. డార్విన్ సిద్ధాంతాన్ని తీసుకొని దీన్ని చెప్పాడు. మానవ జీవన వలయం, ఆవరణ సమన్వయం, సమస్థితి అంటే ఈక్విలిబ్రియం, లేకుంటే హ్యూమన్ ఎకాలజీ, జీవ వలయం అంటే హ్యూమన్ బయాలజీ అనేది పోటీ మనుగడ పోరాటం అనేవి పర్యావరణ మనస్థితిని దెబ్బతీస్తాయి. అంటే ఈ యొక్క కాంపిటీషన్ అండ్ సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్, అంటే సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ అంటే ఎవడు స్ట్రాంగ్గా ఉంటే వాడికి గెలుస్తాడు, మన బాక్సింగ్లో లాగా అనేది ఇది పర్యావరణ దెబ్బతీస్తాయని చెప్పారు. కరువు కాటకాల వల్ల మానవ సమాజంలోని సమస్థితి దెబ్బతింటుందని చెప్పాడు. అంటే ఈ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ జరగడం వల్ల మనకు సమస్థితి దెబ్బతినిపోయి సమాజం అనేది బాగా దెబ్బతినిపోతుందని మనం అర్థం చేసుకోవాలి. ఏ పర్యావరణం మానవుల కొనసాగింపు ఉపయోగపడుతుంది? మానవుని భద్రతకు స్థలాన్ని ఇస్తుంది. ఇది భద్రపడతాన్ని ఉపయోగిస్తుంది. పర్యావరణం మానవాళి అంటే మనిషి బతుకుతున్నాడంటేనే పర్యావరణం. ల్యాండ్, ఎయిర్, వాటర్ ఈ మూడు ఉండడం వల్లనే ఒకటి. ఈ మూడింటి వల్ల ఏంటంటే అది మనకి బతకడానికి భూమిని ఇచ్చింది, తాగడానికి నీళ్ళు ఇచ్చింది, పీల్చుకోవడానికి గాలి ఇచ్చింది. అంటే మన మానవాళి కొనసాగింపు అనేది మొత్తం ప్రకృతి మీద ఆధారపడ్డదని మనం అర్థం చేసుకోవాలి. మానవులు బతకడానికి స్థలాన్ని ఇస్తుంది, పర్యావర్తనం ఉపయోగిస్తుంది. అంటే మనకు బతకడానికి భూమి ఇచ్చింది. అదేవిధంగా మనకు వ్యర్థ పదార్థాలను అది ఉపయోగిస్తుంది. అంటే ఇప్పుడు మనం చిన్నపిల్లలు దొడ్డికి పోతారు, ఇక్కడ భూమి మీద పోతారు. పెద్దలు కూడా ఊర్లలో అక్కడికంత బహిర్భూమి పోతారు. అది అబ్జర్వ్ చేసుకుంటుంది. చెత్తను, చెదారాన్ని అన్నిటినీ భూమి తనలో కప్పేసుకుంటుంది. ఒక సింథటిక్ తప్ప. సింథటిక్ అనేది ఏమైందంటే అది భూమిలో కూడా అది ఇంకదు. పర్యావరణ దుస్థితి అంటే ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు రకరకాల ఎట్లాంటి పర్యావరణ సమస్యలు వస్తున్నాయంటే గ్లోబల్ వార్మింగ్, ఓజోన్ పొర తగ్గడము, పొగమంచు ఏర్పడము, ఆమ్ల వర్షాలు కురవడము, ఇతర పర్యావరణ సమస్యలు, భూమి క్షయానికి గురి కావడము, నీటి సిల్టేషన్ కావడం, నీటి కొరత, నీటి మీద ప్రాబ్లమ్స్. గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటంటే మీకు రోజుకి అడవులను నరికేయడం వల్ల అది ఏమవుతుంది అంటే ఇప్పుడు అడవులు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క ఏదైతే వాటర్ ఎవాపరేట్ అవుతుందో సముద్రాలలో అది ఈ చల్లటి గాలికి పోయి నీకు వర్షం కురుస్తుంది. వర్షం కురవడం వల్ల నీకు భూమి మొత్తం బాగా ఉంటుంది, మనకు అన్ని రకాలుగా అది ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఇప్పుడు మనం అడవులు నరికేయడం వల్ల మీకు ఆ మేఘాలు వర్షాలు పడట్లేదు టైంకి. వర్షాలు పడకపోతే ఏమైంది, మనకు భూమి వేడెక్కుద్ది. ఆ భూమి వేడెక్కడం వల్ల ఏమవుతుంది, మనకు మానవాళి అనేది మనుగడనే సమస్య అయింది. ఈ మానవాళి సమస్య అనేది గ్లోబల్ వార్మింగ్ అనేది మానవాళికి ఒక పెద్ద, ఇప్పుడు అంత విపరీతమైన వేడి ఉంటే మనం తట్టుకోవడం కష్టం. అంటే మనిషి బతకడం అనేది చాలా కష్టం. ఓజోన్ పొర తగ్గిపోవడం, ఈ ఓజోన్ పొర ఏం చేస్తుందంటే ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్లో ఏంటంటే గ్లేషియర్స్ మొత్తం అంటే ఇప్పుడు మనకు హిమాలయాలను అనుకోండి,
హిమాలయాలు మనకు పెట్టెల కోట గోడల వల్ల ఉన్నాయి. అవి లేకపోతే ఏమైందంటే మనకు విదేశీ పర్యాటకులు రాదు, మనం వేరే వాళ్ళ దేశాలను నడిచేయడం, మనం కూల్నెస్ కూడా ఇస్తుంది, చల్లని వాతావరణాన్ని అది క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు హిమాలయాలే మొత్తం కరిగిపోయాను అనుకోండి, అప్పుడు ఏమైందంటే మొత్తం వాటర్ సీ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. మీకు మొత్తం వాటర్ సీ లెవెల్ పెరుగుతూ పోతే భూమి మీదకి వచ్చేసేసి కొన్ని ఊర్లు మునిగిపోవచ్చు, మీరు సునామీ లాంటివి రావచ్చు, ఇంకేదైనా జరగవచ్చు. గ్లోబల్ వార్మింగ్ అనేది అది మనిషిని మొత్తం, సమాజాన్ని మొత్తం అది భస్మం చేస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు. గ్లోబల్ వార్మింగ్ అంటే వర్షాలు టైం పడవు, ఎండలు ఎక్కువ ఉంటాయి, చలికాలం ఏమో అదో ఇంకా విపరీతమైన చలులు ఉంటాయి. మీకు పోయినసారి నేను ఢిల్లీకి పోతా ఉంటే ఎండలకు చాలామంది చచ్చిపోయారు, చలికి చాలామంది చచ్చిపోతున్నారు, వర్షాలు చచ్చిపోతున్నారు. అంటే ప్రతిసారి మనుషులు చావడం అనేది జరుగుతుంది. ఇంతకుముందు ఇది లేకుండే అండి. నా చిన్నతనంలో ఒక 20 yearsలోనే ఇదంతా వచ్చేసేసింది. మనుషులు చనిపోవడము, వర్షానికి చనిపోవడము, చలికి చనిపోవడము, ఎండలకు చనిపోవడం అనేది లేదు. కానీ ఇప్పుడు అది జరుగుతుంది. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే గ్లోబల్ వార్మింగ్. ఇప్పుడు ఐనోస్ఫియర్లో ఏముంటుందంటే ఈ ఓజోన్ అనే ఒక పొర ఉంటుందండి. ఆ ఓజోన్ పొర ఏం చేస్తుందంటే అది ఇట్లా మనకు ఆ రేస్ వస్తూ ఉంటే అది ఆపుతుంది. అది డైరెక్ట్ నీకు అతి నీల లోహిత కిరణాలు మన మీద పడకుండా అది ఆపుతుంది. దానివల్ల మనకు చర్మ వ్యాధులు కానివ్వండి, మనకి ఏ సమస్యలు రావు. కానీ ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ ఈ ఓజోన్ పొర తగ్గడం వల్ల ఓ పొర తగ్గడం వల్ల ఏమవుతుందంటే ఈ కిరణాలు దగ్గర డైరెక్ట్ వస్తాయి. మనకు లంగ్స్ ప్రాబ్లమ్స్, స్కిన్ ప్రాబ్లమ్స్, శ్వాసకోశ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఏర్పడడం జరుగుతుంది. తర్వాత పొగమంచు ఏర్పడడం అంటే స్మోక్. ఇప్పుడు మీరు బండి తీసుకెళ్తా ఉంటే మీరు తెల్లగా వైట్ వస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా ఉస్మానియా యూనివర్సిటీలో కూర్చొని పైన చూడండి, ఏదైనా రాకెట్ పోయినప్పుడు దాని వెనకాల రోడ్లు పెట్టట్టు పడుతూ ఉంటారు. అది ఒక మంచు, అది ఒక స్మోక్. అట్లా ఈ యొక్క బండ్లు, కార్లు వీళ్ళు వదిలిపెట్టే వాళ్ళ వల్ల ఒక మంచు రకమైనటువంటి ఏర్పడుతుంది. అది పర్యావరణానికి చాలా చాలా సమస్యలు దారితీస్తుందని మనం అర్థం చేసుకోవాలి. ఆమ్ల వర్షాలు అంటే యాసిడ్ రైన్స్, ఇవి పడి కూడా మనిషి మొత్తం అదైపోతాడు. మనకు ఫ్రిడ్జ్ నుంచి వీటి నుంచి చాలా భయంకరమైనటువంటి బయటకు వస్తాయండి. అవి చాలా చాలా రోజు చాలామంది గవర్నమెంట్ ఆఫీసులలో చూస్తూ ఉంటారు, గోడ మొత్తం ఇట్లా రిఫ్రిజిరేటర్స్ మొత్తం అవి బయటికి వేడిని వదులుతూ ఉంటాయి, లోపల కూల్నెస్ ఇస్తూ ఉంటాయి. అది కూడా మొత్తం ఓజోన్ పొరని, మొత్తం సమాజాన్ని, మొత్తం పర్యావరణాన్ని దెబ్బతీయడానికి బాగా పనిచేస్తుంది. ఇతర పర్యావరణ సమస్యలు ఏంటంటే భూమి క్షయానికి గురి కావడం. క్షయ వ్యాధి వస్తే మనిషి ఎట్లయితే అదైతాడు, భూమి కూడా ఏంటంటే చెట్టు ఉంటే ఆ వేర్ల వల్ల నీకు భూమి దానిపైన ఉన్నటువంటి ఫస్ట్ సాయిల్ అదే ఎరోజన్ కాకుండా పోయింది. పైన భూమి పైన ఒక పొర ఉంటుంది, మనిషి కనుక పొర ఉన్నట్టు ఆ పొర ఉంటుంది. ఆ పొరని ఇది ఎరోజన్ చేస్తుంది. నీటి సిల్టేషన్ అంటే ఏంటంటే మొత్తం ఈ మట్టి పోయి నీళ్ళలో కలిసి అది సిల్టేషన్. అది ఇప్పుడు చెరువులో పూడికి అంటారు కదా, అది ఇప్పుడు బాయిది కానీ నీళ్ళు చెరువు కానీ పూడికైతే దాంట్లో నీళ్లు పెట్టడం అనేది కష్టం. మనం నీళ్ళు ఆగవు, ఇక సిల్టేషన్ జరుగుతుంది, నీటి కొరత ఏర్పడుతుంది. ఈ రకంగా ఉంటుంది. సామాజిక బాధ్యత మరియు మన ముందు దారి, నూతన ఆవరణ దృక్పథం ఏంటంటే న్యూ ఎకలాజికల్ పారాడైమ్ షిఫ్ట్ అంటారు దీన్ని. పారాడైమ్ షిఫ్ట్ అంటే ఇప్పుడు ఒక సిద్ధాంతం కాకుండా కొత్త సిద్ధాంతం రావడాన్ని పారాడైమ్ షిఫ్ట్ అంటారు. అంటే ఏంటంటే అంతవరకు మనకు భూమి కేంద్రంగానే చాలా చర్చలు చాలా మంది భావించారు. కానీ సన్సెంట్రిక్ అని చెప్పాడు చాలా మంది, గెలీలియో వీళ్ళందరూ కూడా చెప్పిన గెలీలియో కాదు, మన సూర్య సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన బ్రూనో వేరే వాళ్ళు. దీనివల్ల అదేమైంది, అది పారాడైమ్ షిఫ్ట్ అన్నట్టు. నాలెడ్జ్లో కూడా ఇప్పుడు పారాడైమ్ షిఫ్ట్ ఏంటంటే నూతన ఆవరణ దృక్పథం, అంటే ఎకలాజికల్ సెన్సిటివిటీ ఈజ్ ఏ న్యూ పారాడైమ్. ఇది మనం అర్థం చేసుకోవాలి, దీన్ని మనం ప్రమోట్ చేయాలి. మానవ అసమాన మండలి అంటే ఈక్విలిబ్రియం అది ఉండేటట్టు కూడా మనం చూసుకోవాలి. పర్యావరణ ఉద్యమాలు అంటే చిప్కో, నర్మదా బచావ్ ఆందోళన, ఈ మధ్యలో మీ అందరికీ తెలుసు, ఇది చెట్టు వీరైనా ఆయనకు పద్మశ్రీ పద్మభూషణ్ ఏదో కూడా ఇచ్చారు ఈ మధ్యలో, ఎన్విరాన్మెంటల్ చేశారు. చిప్కో, నర్మదా, అప్పికో మూమెంట్, గనుల వ్యతిరేక ఉద్యమాలు, యాంటీ మైనింగ్. బాలగోపాల్ అన్నప్పుడు చాలా యాంటీ మైనింగ్ ఉద్యమాలు చేశాడు, ఆయన చాలా రాశాడు. ఈ రకంగా మనం మానవ సమాజాన్ని మనం దాన్ని సెన్సిటైజ్ చేయడం అనేది అది చిప్కో, నర్మదా బచావ్, ఇప్పుడు గ్రీన్ ఎర్త్, గ్రీన్ అవర్, గ్రీన్ పార్టీ
ఇవన్నీ కూడా పర్యావరణంగా పాటలు రాయడము, ఉద్యమాలు చేయడం అనేది చాలా సైన్స్ ఫర్ పీపుల్ అనేది కూడా ఈ మధ్యలో అంటే సైన్స్ అనేది ప్రకృతిని కాపాడడానికి ఉండాలి తప్ప ప్రకృతిని విధ్వంసం చేయడానికి ఉండకూడదు అనేది మనం ఏకరంగా అర్థం చేసుకోవాలి. ఇందులో ముగింపుగా మనం ఏం మాట్లాడుకుంటాం అంటే పర్యావరణ శాస్త్రం పుట్టుక పరిధి తెలుసుకున్నాము, ఇదే విధంగా నిర్వచనం మరియు రాబర్ట్ పార్క్ నమూనాలు తెలుసుకున్నాము, సమాజానికి పర్యావరణానికి ఉన్న సంబంధాలను కూడా మనం ఈ యొక్క దాంట్లో తెలుసుకున్నాము. ఇది మన యొక్క పర్యావరణ శాస్త్రము సామాజిక బాధ్యత, వే ఫార్వర్డ్. మనం ముందున్న దారి ఏంటి అంటే ప్రతి చెట్టును, గాలిని, నీరుని, భూమిని కాపాడుకోవడము. ఈ కన్జంప్షన్ ప్యాటర్న్స్ ఇక్కడ మరీ ముఖ్యంగా ఏంటంటే ఇండస్ట్రియల్ సొసైటీ ఈజ్ ఏ కన్జంప్షన్ ప్యాటర్న్. నేను ఆ మధ్యలో కొంచెం చిరిగిన చెట్టు వేసుకుంటే ఇదేంది అబ్బాస్ నన్ను పాటలు బాగా చెప్తాం, మరి ఈ పాట ఈ చెట్లు ఎందుకురా నీకు కొన్ని 10 డ్రెస్సులు ఎందుకు నీకు మోడ్రన్. నేను అనేది ఏంటంటే ఇక్కడ ఇండస్ట్రియల్ సొసైటీ ఒక కన్జంప్షన్ సొసైటీగా తయారయ్యి అది ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నారండి. ఒక మనిషికి 2 బట్టలు చాలు, ఒక జత చెప్పులు చాలు, కానీ 20 డ్రెస్సులు ఉంటాయి, 2 కార్లు ఉంటాయి, ఇన్ని అంటే ప్రతి కన్జంప్షన్. మరి అదంతా ఎవరి మీద పడుతుంది? అది పర్యావరణం దాని మీద పడుతుంది. అంటే ఇట్లాంటి కన్జంప్షన్ ప్యాటర్న్స్ని గాంధీ గారి సింపుల్ లివింగ్ అనే అట్లాంటి సూత్రాలను కూడా మనం దీనికి సోషల్ ఆస్పెక్ట్ చెప్తున్నాను. మనం కనుక గాంధీయన్, ఎన్విరాన్మెంటల్, ఫెమినిస్టు అట్లాంటి మనకు ఆభరణ అవి తీసుకోకపోతే మనకు మొత్తంగా ఇది దెబ్బతింటుందని మనం అర్థం చేసుకోవాలి. చెక్క నర్మద ఇప్పుడు ఎంతకాలం ఊరికే నర్మద మన మేధా పట్కర్ బతుకుతారు, ఎవరో దాన్ని తీసుకోవాలి కదా, వాళ్ళ స్టూడెంట్స్ ఎవరో తీసుకోవాలి. గ్రీన్ పీస్ లాంటి పార్టీలను సపోర్ట్ చేయాలి. మనం గ్రీన్ అనే అసలు వాటి మీద గనుల వ్యతిరేకత. ఇప్పుడు ఈరోజు మొత్తం గనులే, మొత్తం మల్టీనేషనల్ కంపెనీలు. మీరు అరుంధతి రాయిని చదవండి, గనులు అనేవాళ్ళు ఏ రకంగా ఈ సమాజాన్ని దోపిడీ చేసేసి మొత్తం పీల్చి పిప్పి రక్త పిశాచిలాగా ఈ యొక్క గనులు అంటే మొత్తం మైనింగ్ మీదనే ఈరోజు ప్రభుత్వాలు నడుస్తున్నాయి. అటు మొత్తం తెలుగు సంవత్సరాలు కానీ మొత్తం భారత ప్రభుత్వాలు కానీ ఈ గనులు, చిదంబరం లాంటి కూడా ఈ యొక్క గనుల వాటికి ఒక లాయర్గా పనిచేశారు. అరుంధతి రాయ్ రాసింది. అంటే ఈ మైనింగ్ అనేది బాక్సైటు, ఆ తర్వాత ఐరన్, కోలు ఇవి బాగా అవి చేసేసి మైనింగ్ అనేది ఒక పెద్ద మాఫియాగా, దాని మీద ఒక సినిమానే వచ్చింది ఈ మైనింగ్ మీద. అదేంటంటే నాకు గుర్తుకు రావట్లేదు ఇప్పుడు. అది చాలా పెద్ద హిట్ అయింది ఆ సినిమా. అంటే ఇట్లా అంటే మైనింగ్ అనేది ఈరోజు ఒక పెద్ద బంగారు గుడ్లిచ్చే ఒక కోడిలాగా తయారైంది. అందరు పోయి దాని మీద పడ్డారు. రాయలసీమలో గనులు ఉన్నాయి చాలామంది, కోలార్లో బంగారు గనులు. ఈ గనులు అనేది మైనింగ్ అనేది ఒక అతిపెద్ద ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ది నేచర్ అని చెప్పుకుంటూ ఈరోజు మనం ఈ పాఠాన్ని ఇంతతో ముగిస్తూ ఈ మైనింగ్ వ్యతిరేకంగా మనం పోరాడాలి. మనం ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ సోషాలజీని మనం చేయాలని తెలుసుకుంటూ ఈరోజు ఇక్కడితో ఈ పాఠాన్ని ముగిస్తూ మరొక పాఠంలో మరొక పర్యావరణ సిద్ధాంతాన్ని మనం తెలుసుకుందాం. అప్పటివరకు సెలవు. నమస్కారం.